సహాయం చేయాలి. ఏడు సీనేడు ఇంటికి తెచ్చిపోతున్నారు. నేను వేసేదే మీకు నా కొడుకు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం యాజల గ్రామానికి సంబంధించి ఈరోజు మీ మాట నా బాట అంటూ ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్లి వాళ్ళ మదిలో తెలుగుదేశం పార్టీని ప్రతిష్ఠింపజేయాలి, మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి, మన ఓటు మన కుటుంబ బాధ్యత అంటూ మన జీవితాల్ని మనమే తీర్చిదిద్దుకునే విధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం నేను ప్రతి ఇంటికి ఒక అమ్మకి బిడ్డలాగా, ఒక అక్కకి తమ్ముళ్ళలాగా, ఒక చెల్లికి అన్నయ్యలాగా, ఒక అన్నదమ్ముడిగా ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా రాబోయే రణరంగంలో, రాబోయే ఎన్నికలనే యుద్ధంలో తెలుగుదేశం పార్టీని తప్పనిసరిగా బాపట్ల నియోజకవర్గంలో గెలిపించుకునే దిశగా అడుగులు కలుపుతూ ఈ ఊరు వచ్చా. మన పిల్లల చదువుల కోసం ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఒక బిడ్డకు 15,000, ఇద్దరు బిడ్డలకు 30,000, ముగ్గురు బిడ్డలకి 45,000, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి చదువుల నిమిత్తం తల్లికి వందనం అనే పేరుతో తల్లి ఖాతాలో పడే విధంగా ఒక స్కీమును తీసుకొస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి అక్కడి నుంచి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో పడే విధంగా ఒక స్కీమ్ తెస్తా ఉన్నారు. లేడీస్కి ఆర్థిక స్వావలంబన కావాలి, భర్తలు ఇంట్లో ఉన్నా లేకపోయినా బయటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ మినిమం ఇబ్బందులు లేకుండా ఉండాలి అని తన చెల్లెల కోసం చంద్రన్ ఇచ్చే కానుక, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ శ్రీకారం చుట్టడమే కాకుండా రాజకీయ చైతన్యాన్ని ప్రతి ఇంటి లోపలికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం అంటూ ప్రజలే దేవుళ్ళు అంటూ అన్న నందమూరి తారక రామారావు గారి మధ్యలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని మనం ఈసారి బాపట్ల నియోజకవర్గంలో తప్పకుండా గెలిపించుకోవాలి. మీ ఐక్యమత్యమే తెలుగుదేశం పార్టీ బలం, మీ ఆడపడుచుల చిరునవ్వులే నాకు కూడా అండదండలుగా భావిస్తూ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు నా తరపున, బాపట్ల తెలుగుదేశం పార్టీ తరపున, మన చంద్రబాబు నాయుడు గారి తరపున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.